నాన్న తంటి, ఒరే నాన్న బుజ్జి, లేవరా నాన్న లే. తెల్లారగట్టే లేచి సంగీత సాధన చేస్తే ఘంటసాల గారినే ఓవర్టేక్ చేయొచ్చని మీ సంగీతం మాస్టర్ చెప్పారు నాన్న. ఘంటసాల ఏమిటండి, త్యాగరాజ స్వామిని గ్రిప్ లో పెట్టొచ్చని ఖచ్చితంగా చెప్పొచ్చు. నానా లేరా లేరా నాన్న తంటి. ఏంటిది? కాసేపు పడుకోనియండి. ఒరే నాన్న, మా నాన్న నా వెనకాల రేడియో పెట్టి నాకు పాటొచ్చు అని చెప్పి ఈయనని మోసం చేసిన పాపానికి నిష్కృతి కలగాలి అంటే నువ్వు ఆ త్యాగరాజుని, అన్నమయ్యని, రామదాసుని కూడా ఓవర్టేక్ చెయ్యాలరా. సరేలమ్మా, రోజు మీకు ఇదే పాట. పాట కాదురా మాట. చూడు, మీ అమ్మ పరువు కాపాడాలి. నా మాట విని పాట పాడరా. నా పరువు కాదు నాన్న, మీ నాన్నగారి పరువు, వాళ్ళ నాన్నగారి పరువు, ఆపై నాన్నగారి పరువు. అదేనండి వాడి తాతగారి పరువు. అదే మనందరి పరువు కాపాడాలి. చూడు, పాట పాడరా. నే పాడతా చూడు. సా రీ గా. మొదలెట్టాడా? కొత్తది అరే, ఇదేంటి? ఎవరు బట్టలు ఇవి? ఇది మనీలేనా? మా అన్నయ్య చొక్కా లేదు, మా నాన్న ప్యాంట్ లేదు, మా తాతయ్య బనీన్ లేదు, మా ఫ్రెండ్ లుంగి లేదు, మన సెకండ్ హ్యాండ్ లో కొన్న బట్టలు లేవు. భానుమతి, భానుమతి, ఏంటిది? ఎవరు బట్టలు ఇవి? మీ నాన్నవి తెచ్చావా? మీ అన్నయ్యవి సైజ్ చేయించావా? కాదండి, కొత్తవే కొన్నారు మా నాన్నగారు. కొత్తవా? 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 అవునండి, ఇంటెల్లుడికి ఎవరు పాత బట్టలు ఇవ్వరు కదండి. అల్లుడా గాడిద గుడ్డ, నాకేం ఇష్టమైతే అవే ఇవ్వాలి. ఏవో కొత్త బట్టలు కొనేసి నన్ను వెర్రి వెదవి చేద్దామనుకుంటున్నారా మీ వాళ్ళు? ఏంటి వాళ్ళ ఉద్దేశం? నా సెంటిమెంట్స్ తెలుసుండి, నా ట్రెడిషన్స్ తెలుసుండి మీ వాళ్ళు ఇలా చేస్తారా? మన కాపురాన్ని ఉంచాలనా కూల్చాలనా? ఏమండి ప్లీజ్ అలా మాట్లాడకండి. ఇవన్నీ పాతవే, మా అన్నయ్య టైట్ అయినవే, సెకండ్ హ్యాండ్ వే. ఇట్స్ ఓకే. నేను నిన్ను నమ్ముతున్నాను. అయ్యో సారీ అమ్మమ్మ గారు, గట్టిగా తగిలిందా? వాడు నీ మీద అరిచిన అరుపుల కంటే ఇదేం గట్టి దెబ్బ కాదులేమ్మా. ఆయన మనసు మంచిదే అమ్మమ్మ గారు, కాకపోతే కొన్ని సెంటిమెంట్స్ అంతే. సెంటిమెంట్స్ కాదమ్మా, సెంటిమెంటల్ గాడు. ఈ కొత్త బట్టల్లో పెళ్లి కొడుకులా ఉన్నావురా. ఇవి కొత్త బట్టలు ఏమి కావు, మా మామగారివో బావమరిదివో. బాయ్. ఏమండి టిఫిన్? బయట చేస్తాను. ఏయ్, గుమ్మం దాకా వెళ్ళి టాటా చెప్పినవే పిచ్చి పిల్ల. ఏమండి ఉండండి. ఏమండి? ఏమే శైలు, ఆ సుబ్బారావు రాగానే నువ్వేవో టక్కుని ఎడంకాల మీద పడు, నేనేమో కుడికాల మీద పడతా. ఒరే నాన్న, నువ్వేవో గడ్డం పట్టుకుని జాగ్రత్తగా బతిమాలు, సరేనా? వద్దులే. అబ్బబ్బబ్బా మీరు ఊరుకోండి. ఇప్పటి వరకు 20 రకాల యాక్షన్లు, 20 రకాల డైరెక్షన్లు చెప్పారు. వాడేం రాడు. అయినా హౌస్ ఓనర్ తుక్కు పోసినా మరి ఇంకేదైనా పోసినా అద్దెకున్నోళ్ళు నోరు మూసుకొని ఉండాల్సిందే.
మీరు అనవసరంగా నా పిచ్చి ముండను కంగారు పెట్టకండి. మీ ఓవర్ యాక్షన్స్ కాస్త ఆపండి. నాదా ఓవర్ యాక్షను చెప్పారా వచ్చేసాడు. ఒరే నాన్న ఓ పని చేయి, నువ్వు దీని కింద దాక్కో. వద్దులే పట్టవు. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి బాత్రూమ్ దాక్కో. పదా ఏమైనా గుర్తుందా? లెఫ్ట్ లెగ్ నాది రైట్ లెగ్. పదవే. అబ్బో అబ్బో లెఫ్ట్ నాది రైట్. అమ్మో ఇటు రావే. అమ్మయ్యా. ఎవరు కనరారే వాణీ కటాక్ష సిద్ధిరస్తు సంగీత ప్రాప్తిరస్తు. మీరా? మేమే. మీరు అనుకోలేదు. నేను మీరు అనుకోలేదు. నా శిష్యుడు రఘువే అనుకున్నాను. నాన్న రఘు రఘు తలుపు తెరువు నాన్న. సుబ్బారావు గారు వచ్చింది వచ్చింది మీ సంగీత మేడం. తలుపు తెరువు నాన్న. అయితే నేను సచ్చిన బయటికి రన్నా. మీరేమనుకోకండి, ఈవేళ మా వాడికి కాస్త పాయికానా బీమార్లేండి. ఏడి ఏడి మాస్టరు? మాస్టర్ రారా బయటికి రారా రారా. ఏమండి, ఈ ఉప్మా అయినా కాస్త వాసన చూపేయండి. వాడు రూమ్ లోంచి బయటకు వస్తాడేమో. వస్తాడే వాడు తప్పకుండా బయటకు వస్తాడే. ఉప్మా వాసన గుమగుమలాడుతూ లోపలికి ఎడుతోంది. ఒరే నాన్న తొందరగా బయటికి రారా. గుర్రాగిపోయింది చూడు. తొందరగా నాకు కూడా ఉప్మా వేయి. చూడు నెయ్యి డబుల్ గా ఉండాలి. ఉప్మా కంపు కొడుతుంది. బాత్రూమ్ లో ఉన్నావు కదా నాన్న. ఈ ఉప్మా చూడు మీ అమ్మలా గుమగుమలాడిపోతుంది. టేస్ట్ మీ నాన్నలా జివజివలాడిపోతుంది. అవును, సంగీతం మాస్టర్ వెళ్ళిపోయారా? ఆ ముక్క గంటన్నర నుంచి చెబుతూనే ఉన్నాను నాన్న. బాగా నిద్ర పట్టేసింది నాన్న. అమ్మా కిందింటి సుబ్బారావు వచ్చాడా? వాడికంత దమ్మెక్కడుందిరా? ఇంట్లో వాళ్ళ ముందే నోరెత్తలేడు, ఇంటి వాళ్ళ మీదకి వస్తాడా? నువ్వు తిను. చంద్రం బాబు ధర ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలో రాముడిని అడిగి చెబుతా. పౌర్ణమి రోజున వస్తా. సుబ్బారావు హలో, నేను సుబ్బారావుని. గుర్తుపట్టావా? ఎందుకు గుర్తుపట్టలేదు ధర? బాగున్నారా? దేవుడికి మొక్కెట్టుకున్నారా? మా మధ్య పెళ్ళయిందన్నారు, అప్పుడే గడ్డం పెంచారు. గట్టికిలే గట్టికిలే రాము దా దా దా. అయ్యవారికి వెంకటేశ్వరులు పుడతాడు, అలివేలు మంగ పుడతాడు. సిట్టి తీయమ్మా సిట్టి తీయి. ఒరే చిలక నా కొడక, మావిడికి కడుపు కాదు, ఈ గెడ్డం ముడుపు కాదు. నన్ను అన్ని సెకండ్ హ్యాండ్ వాడమన్నావు, కొత్తవి పనికిరామన్నావు. ఇది నీ జోస్యం అనుకున్నాను, శాపం అనుకోలేదు. నీ రాముడిని సీత దగ్గరికి ఎగిరేసి నిన్ను యముడి దగ్గర పంపిస్తాను. రామ రామ, మా రాముడికి ఇంకా పెళ్లి కాల. నీ ఇద్దరు పెళ్లి నేను చేస్తా. చంపుతా. నన్ను చంపితేనే వేసేస్తా. రాముడి మీద చెయ్యేస్తే నీ బతుకు పీకల మీదకి వస్తుంది. నా మాట ఇను, నీ దారి ఎడవకు. కావాలంటే ఇంకొక్క మారు రాముడిని అడుగుదాం. నీ దగ్గర 5 రూపాయల కాయిన్ ఉందా? 100 రూపాయలకి చిల్లర లేదు. నా దగ్గర ఉంది దొరా. నువ్వు రాముడికి దండం పెట్టుకుని చక్క కూర్చో. మరొక్కసారి రాముడిని అడుగుదాం. చక్క కూర్చో. రాము దా. అయ్యగారికి నిజం చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు, మంచి బహుమతిస్తారు. నువ్వే రైటు. సెకండ్ హ్యాండే నీకు సెట్టు. ఫస్ట్ హ్యాండ్ కోరుకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఎటొచ్చి ఇంట్లో వాళ్ళకి నీ లక్కు తెలియక కొన్ని సిక్కులు పెడుతూ ఉంటారు. సిక్కులు చిరకాలం ఉండవు. వెళ్ళు, నీ దోవలను నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు దొర. విరిగిపోయిన సెంటిమెంట్ కి సిమెంట్ కట్టేశావు. బాయ్, సీ యు రాము. బాయ్. దొర దొర దొర. చిల్లర ఎంత ఉంది దొర? ఇంకేముంది, ఉన్న 100 నీకు ఇచ్చేసానుగా. ఈ 10 రూపాయలు తీసుకుని సెకండ్ హ్యాండ్ బ్లేడ్ తో గడ్డం గీయించు. ఇంటికి వెళ్ళు, నీ సరిపోతుంది దొర. అలాగే, బాయ్. పిచ్చోడు. ఆపుకోనాయనా, ఇంకెంత? సరళీశ్వరాలు అయిపోగానే వెళుదువు గాని. సా యావండి, తర్వాత ఏమిటి? రీ రీ రీ. మీరు ఊరుకోండి, మీరు చెప్పండి మాస్టారు.
ఒక్క క్షణం ఆగు నాయనా. ఇప్పుడు కానీ తప్పప్పులుంటే చెప్పండి మాస్టారు. మాస్టారు తప్పప్పులుంటే చెప్పండి. బాదురు ఏమండి పాపం రఘుబాబుని బాత్రూమ్ పంపించండి. అయితే రఘుబాబు వేళకి ఇంక బయటికి రానట్టే కదా, నేను వెళ్ళవచ్చును కదా. వెళ్ళండి, మీ జీతం కట్టు. ఏం కాదు, బాత్రూమ్ దగ్గర కూతురు పాఠం చెప్పండి మాస్టారు. పదండి. వద్దండి. ఏడి ఏరి అదండి సంగతి. మీ అల్లుడు గారు అదే సుబ్బారావు ఇప్పుడు రెండోసారి వివాహం ఆడబోతున్నాడండి. చేసుకోనివ్వండి, మనం కూడా మన పిల్లకి మళ్ళీ పెళ్లి చేసేద్దాం. ఈ మాట రైట్ అమ్మా. లేకపోతే బంగారం లాంటి పిల్లని చేజేతిలో వదులుకుని ఇప్పుడు సెకండ్ హ్యాండ్ విడో కోసమో సెకండ్ హ్యాండ్ డైవర్స్ కోసం వెతుక్కుంటాడమ్మా వెర్రి వెంగళప్పయ్య. అది వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలట. ఏమండి, మనం 3 రోజుల్లోనే చేసేద్దాం. అంతే. నీ పేరు చాలా బాగుంది భానుమతి. ఇది మీ తాతగారు కొన్నదేనా? అవును. నాకు మీరు నచ్చారండి. ప్రతి మనిషిలోనూ వేపకాయ అంత వెర్రి ఉంటుంది, కానీ దేవుడి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల నా సెకండ్ హ్యాండ్ వెర్రి గుమ్మడికాయ సైజులో ఉంది. నిన్ను వదులుకున్నాను, ఇంకో పిల్లని పెళ్ళాడాను. నన్ను శపించద్దు, క్షమించద్దు. తాళి కట్టేటప్పుడు కూడా మీరు నా మొహం చూడలేదు. కనీసం మీ పేరైనా తెలుసుకోవచ్చా? నీకు తెలీదా? ఆ పేరేంటో మీ నోరారా విందామని. సుబ్బారావు. మీ మొదటి పెళ్ళాం పోయిందా? నో, తను 100 ఏళ్లు చల్లగా ఉంటుంది. మీరింకా తన్ని మర్చిపోలేదా? నా ప్రాణం పోయేంత వరకు మర్చిపోను. మరి తనెందుకు మిమ్మల్ని వదిలిపెట్టేసింది? తను కాదు, నేనే నా సెకండ్ హ్యాండ్ సెంటిమెంట్స్తో నా బంగారు పిల్లాన్ని వదులుకున్నాను. దీనికి తోడు ఆ చిలుక జోషంగాడు నన్ను రాంగ్ రూట్లో నడిపించాడు. ఇక నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు. ఇప్పుడు అర్థమవుతుంది నేనేం కోల్పోయాను. మీరేమీ కోల్పోలేదు. భానుమతి, నువ్వా? అవును, నేనే మీ సెకండ్ హ్యాండ్ వైఫ్ని. నన్ను క్షమించు భాను, నా సెకండ్ హ్యాండ్ సెంటిమెంట్స్కి గుడ్ బై చెప్పేశాను. నాకు నువ్వే కావాలి. యాండి, జీవితంలో సెంటిమెంట్స్ ఉండొచ్చు కానీ ఏది శృతి మించకూడదు. అవును భాను, ఇది నేను లేట్గా తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ. ఒరే సుబ్బు ఇట్రారా. భాను, ఇదంతా అవును, మా ప్లానే. అమ్మా పాట పాడతా. ఈ శుభ సందర్భంలో మా వాడి సంగీత కచేరీ. బాగుంది, బాగుంది. కానీ